హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదిత్యతే ఆనంది పుట్టినరోజు నాడు ఇక ఇందుమతికైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. మరి ఇక ఆదిత్య ఏం చేయబోతున్నాడు, ఇక ఆనందిని జ్యోతి సూర్యలను ఎలా కలపబోతున్నాడు, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆదిత్య పద్మమ్మ సింహాద్రి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఆనంది వింటుంది కదా. అప్పుడే ఇక ఆనందికి కూడా నిజం తెలుస్తుంది. ఆదిత్యకు నా తల్లిదండ్రుల గురించి ఎవరు చెప్పారు, ఎలాగైనా అడిగి తెలుసుకోవాలని ఆనంది చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆదిత్యను అడగాలంటే అడగలేకపోతుంది. నాకు నిజం తెలిసినా కూడా ఈ ఒక్క విషయం అతని దగ్గర దాచాను కదా, ఎందుకు దాచానని మళ్ళీ అడుగుతాడేమో. ముందు ఆదిత్యకు ఎవరి వల్ల నిజం తెలిసిందో తెలుసుకోవాలి, తర్వాత అన్ని విషయాలు నేను మాట్లాడతాను అని చెప్పి ఆనంది ఇలా ప్రయత్నిస్తూ ఆగిపోతూ ఉంటుంది ఆదిత్యను అడగడానికి. ఇంతలోనే ఇక ఆదిత్య అయితే ఇక తన మామయ్య సూర్యకు కాల్ చేసి, మామయ్య ఎక్కడున్నారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి కాల్ చేస్తాడు. దాంతో ఇక సూర్య అయితే, ఎందుకు ఆదిత్య, ఏం మాట్లాడతావో, నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను, వచ్చి నాతో మాట్లాడొచ్చు అని ఇక సూర్య అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే సూర్య దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఆనంది అయితే, ఏంటి నా గురించి నేనే ఇక వాళ్ళ కన్న కూతుర్నని ఇక సూర్యబాబుకు మా నాన్నగారికి చెప్పబోతున్నాడా ఆదిత్య అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఇక్కడ ఇందుమతికైతే చాలా దిమ్మ తిరిగిపోతుంది ఇక జీవన చెప్పిన మాటలకైతే. ఎందుకంటే ఆదిత్యకు ఇక ఆనంది కన్న తల్లిదండ్రులు జ్యోతి సూర్యులని తెలిసింది. ఇక ఆదిత్య ఊరుకోడు. ఇక ఈ ఆస్తి మొత్తం కూడా తన భార్య కుట్టి పేరు మీదుగానే రాయించేస్తాడు. ఇక ఇదంతా నా వల్లనే జరిగిందని ఆదిత్యకు తెలిసిందనుకో, ఇక నన్ను బ్రతికనివ్వడు. ఎవరు చెప్పుంటారు అసలు ఆదిత్యకు ఈ నిజం, ఇక ఎవరు చెప్పారు, ఇక కుట్టి కూడా చెప్పలేదంటున్నారు. ఆదిత్యకు నిజం తెలిసనే విషయం కుట్టి కూడా తెలియదని జీవన చెప్తుంది. మరి ఇక కుట్టికి తప్ప ఇక ఎవరికి తెలియదు. పూజారి కుట్టి ఇద్దరికి మాత్రమే తెలుసు. పూజారి కూడా చెప్పుండడు. మరిక ఆదిత్యకు నిజం ఎలా తెలిసింది అని చెప్పి ఇందుమతి కూడా షాక్లో ఉంటుంది. ఇక ఇంతలోనే సూర్యను కలవడానికి ఇక ఆదిత్య వస్తాడు కదా. అప్పుడే ఇక సూర్య అయితే, ఏంటి ఆదిత్య, అర్జెంటుగా కలవాలన్నావు, దేని గురించో మాట్లాడాలని చెప్పావు, దేని గురించి చెప్పు, ఏమైనా హెల్ప్ కావాలా నా తరపు నుండి, తప్పకుండా చేస్తాను, అడుగు ఆదిత్య అని చెప్పి అంటూ ఉంటాడు సూర్య అయితే. దాంతో ఇక ఆదిత్య అయితే, లేదు మామయ్య, మీ హెల్ప్ కోసం నేను రాలేదు, ఇక ఆనంది పుట్టినరోజు దగ్గరికి వస్తుంది కాబట్టి ఆనంది పుట్టినరోజు ఈసారి చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాను. ఇక దానికి మీ వంతు సహాయం కూడా కావాలి. ఇక మీరు ఆనంది తల్లిదండ్రులాగా ఇక దానికి అటెండ్ అయ్యే ఫంక్షన్కి ఇక మరింత ఘనంగా చేయాలి ఆ ఫంక్షన్ అని ఇక మీతో ఈ విషయం చెప్పడానికే వస్తున్నాను. ఇక మనం ఆనంది పుట్టినరోజు ఇక మీ ఇంట్లోనే చేయాలనుకుంటున్నాను. దానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా, ఆ విషయం అడగడానికే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఇక సూర్యకు అనుమానం వస్తుంది. ఏంటి, ఆదిత్య ఆనంది పుట్టినరోజు మా ఇంట్లో జరపాలని ఎందుకు అనుకుంటున్నాడు, తన ఇల్లు ఉంది కదా అని ఇక సూర్యకు అనుమానం వస్తుంది. కానీ ఇక ఆనందికి ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం కదా, ఆనంది సంతోషం కోసం ఇక్కడ చెయ్యాలనుకుంటున్నాడేమో అని ఇక దాన్నైతే లైట్ తీసుకుంటాడు. సరే ఆదిత్య, మీ ఇష్టమైతే ఇక్కడే చెయ్యండి, ఇక మీకు ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు నాకెందుకు ఉంటుంది, నాకు కుట్టి కూడా కూతురు లాంటిదే, జీవన ఎంతో కుట్టి కూడా అంతే బాబు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ఇక మీకు ఒక సర్ప్రైజ్ ఆ రోజు ఇవ్వాలని మీ ఇంట్లో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాను మావయ్య. ఇక అదేం సర్ప్రైజ్ అనేది మీకు ఇప్పుడే చెప్పను, కానీ అది చాలా గొప్పది, గొప్ప అనుభూతినిస్తుంది. ఇక మీకు ఎన్నాళ్ళు ఎప్పటికీ మర్చిపోని ఇక తీయని వేడుకలాగా ఈ ఫంక్షన్ చేసి ఇక మీరు గొప్ప విజయాన్ని సాధించాలి. ఇక దీంతో పాటు నేను ఇచ్చే సర్ప్రైజు మీకు ఎప్పటికీ గుర్తుండేలా ఇక ఇవ్వాలనుకుంటున్నాను మామయ్య అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక సూర్యకైతే ఏం అర్థం కాదు. ఏంటి, అంత గొప్ప సర్ప్రైజ్ ఏమి ఇవ్వబోతున్నాడు అసలు ఆదిత్య, అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. కుట్టి పుట్టినరోజు ఈ ఇంట్లో ఏర్పాటు చేయడం ఏంటి, మాకు ఆదిత్య సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి అని ఇక ఇలా సస్పెన్స్లో ఉంటాడు ఇక సూర్య కూడా. అదే విషయం ఇక జ్యోతికి కూడా చెప్తాడు. జ్యోతికి కూడా అర్థం కాదు. ఏంటో ఇక ఆ రోజు తెలుస్తుంది కదండి, ఆ రోజు దాకా వెయిట్ చేద్దాం, ఇక ఎన్నో రోజులు లేదు కదా, రేపే కదా అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది. ఇక ఆనంది పుట్టినరోజు జ్యోతి వాళ్ళ ఇంట్లోనే ఏర్పాటు చేశాడంటే ఖచ్చితంగా ఆదిత్య నిజం చెప్తాడు. ఇక ఎలా చెప్తాడు, అసలు ఎలా తెలిసింది అని ఇక ఇక్కడ ఇందుమతి కూడా చాలా
టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఆనంది పుట్టినరోజని చెప్పి ఇలా జ్యోతి సూర్య వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు అరేంజ్ చేశానని చెప్పి ఇక అందరికీ చెప్తాడు. అందరూ రెడీ అయ్యి ఇక ఇలా సూర్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే ఇక ఇలా ఆనంది పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. మరికొద్ది సేపట్లో ఆనంది కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే కర్పగాన్ని తీసుకొని ఆనంది పుట్టినరోజుకి సూర్య వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక కర్పగాన్ని చూసిన జ్యోతి సూర్యులైతే చాలా కోపంగా ఉంటారు. ఏంటి చిన్నప్పుడు మా జీవనను ఎత్తుకెళ్ళిన ఆవిడ కాదు, ఆవిడను ఇక ఆదిత్య తీసుకొస్తున్నాడేంటి అని ఇక వీళ్ళైతే షాక్లో ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఈవిడ ద్వారానే నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఈవిడ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు మీ కూతురు జీవనను ఎత్తుకెళ్ళిన ఆవిడే అని చెప్పి అంటూ ఉండగా, అవును బాబు నీకెలా తెలుసు? ఆవిడ నీకెలా తెలుసు? ఎక్కడ కనిపించింది? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? తను చాలా దుర్మార్గురాలు. చిన్నపిల్లల ప్రాణాలను తీసి ఇక చిన్నప్పుడు చాలా పాపం కట్టుకుంది. అలాంటి దాన్ని ఇంటికెలా తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సూర్య జ్యోతి వాళ్ళైతే ఆదిత్యను లేదు ఇక ఇప్పుడు ఆవిడ మారిపోయింది. అప్పట్లాగా లేదు. తను చేసిన పాపాలన్నీ కడుక్కొని తను ఇక మనిషిగా మారింది. అప్పుడే నాకు కలిసి నిజం చెప్పింది. ఇక మీ కూతురు జీవన గురించి నాకు నిజం చెప్పింది. నిజం చెప్పి చాలా రోజులవుతుంది. కానీ ఈ నిజాన్ని ఇక మీకు చెప్పడానికి సరైన సమయం రాలేదు. ఇక అప్పటిదాకా ఈ నిజం తన ద్వారానే చెప్పించాలి. ఇక తనను తీసుకొస్తేనే మీరు నిజం నమ్ముతారని తనను ఇన్నాళ్ళు నా ఆధ్వర్యంలోనే ఉంచాను. ఇక తనకు కావలసినవన్నీ ఇస్తూ ఇక ఆశ్రమంలో ఉంచాను కర్పగాన్ని. ఇక ఇప్పుడు సరైన సమయం ఆనంది పుట్టినరోజు నాడు తనను తీసుకొని ఈ నిజం ఇక బయట పెట్టాలని తనను తీసుకొస్తున్నాను అని చెప్పి ఆదిత్యతే అంటూ ఉంటాడు. అది విన్న జ్యోతి సూర్య ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే కర్పగం ఆదిత్య గారికి నిజం చెప్పిందా అని ఇక ఆనందికి అర్థమైపోతుంది. ఆ రోజు హాస్పిటల్లో ఇక కర్పగం ఆదిత్యను కలిసింది. ఇక ఆ రోజే నిజం తెలుసుకున్నాడు. కానీ నన్ను ఇన్నాళ్ళు అడగలేదు. తన మాటలతో ఇక నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు. కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను. నిజం ఎక్కడ బయటపడుతుందని నేను కవర్ చేశాను. కానీ ఆదిత్య గారికి కర్పగం ద్వారా నిజం తెలిసిందా? ఇక ఇప్పుడు కర్పగాన్ని తీసుకొచ్చాడు కదా, ఇక ఆదిత్య ఊరుకున్న కర్పగం ఊరుకోదు. ఇక నా పుట్టుక గురించి నా తల్లిదండ్రుల గురించి తప్పకుండా చెప్తుంది అని ఇక ఆనందికైతే అర్థమైపోతుంది. ఇక ఇక్కడ ఇందుమతికి జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఇక సూర్యజ్యోతిల కన్న కూతురు ఇక్కడే ఉందా? ఎవరు ఆ జీవన? నేను కాదని నాకు తెలుసు. మరి ఇక ఇక్కడే ఇంకో అమ్మాయి జీవన ఎవరు అని చెప్పి జీవన అయితే అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అమ్మ జీవన కేక్ కట్ చేయమ్మా, కేక్ కట్ చేసిన తర్వాత ఈ శుభవార్త చెప్తాను అని ఇక ఆనందిని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి తన పేరు ఆనంది, తనను జీవన అని పిలుస్తున్నావేంటి? తనిక ఈ ఇంటి మనవరాలు కాదు, ఈ ఇంట్లో పెరిగిన అమ్మాయి. ఇక మా అసలైన జీవన ఈ జీవన, ఇక తనను ఇలా పిలుస్తున్నావేంటి అని చెప్పి జ్యోతి సూర్య హైమ గారు అంటూ ఉంటారు. కాదమ్మా నేను ఆ నిజం చెప్పడానికే వచ్చాను. ముందుగా కేక్ కట్ చేయమ్మా అని చెప్పి కేక్ కట్ చేపిస్తుంది. తర్వాత ఇక కర్పగమైతే నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా, మీరందరూ నన్ను క్షమించాలి, మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి. ఇప్పటికైనా నా తప్పును ఇక సరిదిద్దుకోవాలని చెప్పే ఈ నిజాన్ని మీకు చెప్పడానికి వచ్చాను. ఇక ఈ అబ్బాయి ఆదిత్య ద్వారానే ఈ నిజం నేను చెప్పగలుగుతున్నాను. కుట్టితో చెప్తే కుట్టి ఎప్పటికీ నిజం చెప్పొద్దని నన్ను చాలా తిట్టి పడేసింది. దాంతో ఇక నేను కుట్టికి తప్ప ఎవరికి నిజం చెప్పలేనేమో అని బాధపడుతూ ఉండగా ఆదిత్య బాబు గారు వచ్చారు. ఎలాగైనా ఈ నిజం తన భర్తకు చెప్తే తన భర్త ఎప్పటికైనా చెప్తాడని ఇక నేను తనకు ఎప్పుడో నిజం చెప్పాను. ఇక నన్ను ఇన్నాళ్ళు ఆశ్రమంలో ఉంచి ఈరోజు నన్ను తీసుకొచ్చి ఇలా నిజం చెప్పమని చెప్పారు. అందుకే నేను నిజం చెప్తున్నానమ్మా, మీ అసలైన మనవరాలు ఈ జీవన కాదమ్మా, ఈ ఆనందినే కుట్టినే జీవనమ్మా అని చెప్పి కర్పగమైతే ఈరోజు ఆదిత్య సహాయంతో ఇలా సూర్య వాళ్ళ ఇంటికి వచ్చి ఆనంది పుట్టినరోజు నాడు జ్యోతి సూర్య హైమలకైతే ఇలా ఇక నిజం చెప్పేస్తుంది. ఇక ఇందుమతి అయితే లేదు, ఇదంతా ఆదిత్య ఆ కర్పగానితో కలిసి నాటకం ఆడుతున్నాడు. అసలైన జీవన ఇంటి వారసురాలు తనే. ఇక ఈ జీవనాన్ని నమ్మడానికి ఆధారాలు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయేమో చూపించండి అని చెప్పి ఇందుమతి అయితే ఇలా ఇక రాంగ్ అంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఎత్తి ఇందుమతి చెంప పగలగొట్టి ఇదంతా నీ వల్లనే జరిగింది, నీకు నిజం తెలుసనే విషయం నాకు కూడా తెలుసు. ఇక జీవన పేరు మీదుగా ఆస్తి రాయాలి, ఇక ఆనంది పేరు మీదుగా రాయకూడదని నువ్వు మొన్న చేసిన కుట్ర ఇక నాకు తెలియదనుకున్నావా? ఆ రోజు నీ గురించి నాకు అర్థమయ్యింది. ఆనంది ఇంటి వారసురాలని నీకు తెలుసు కాబట్టే ఈ ఆస్తి
ఇక దక్కకుండా చేయాలి. ఇక ఇంటి వారసురాలు కాని జీవనకు దక్కాలి. తర్వాత ఆస్తి నువ్వు కొట్టేయాలని ఇక నువ్వు ప్లాన్ వేసావని నాకు అర్థమైంది. అందుకే ఇక నీ ప్లాన్ త్వరలోనే ముగియాలి. ఇక ఇలాంటి ప్లాన్లు నువ్వు ఎక్కువగా వెయ్యకూడదు. ఇంతటితోనే అంతం చేయాలి నీ ప్లాన్లు. ఇక నువ్వు మీ ఆయన అప్పనుండి ఇక జడ్జి గారి ఆస్తి కోసమే ఇలా చేస్తున్నారని కర్పగం నాకు చెప్పింది. అందుకే ఇక నీ అంతు తేల్చడానికే కర్పగాన్ని తీసుకొచ్చి ఈరోజు నిజం బయట పెట్టించాను అని చెప్పి ఆదిత్య అయితే ఈరోజు ఇందుమతికైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. ఇందుమతి చెంప పగలగొట్టి ఇక జీవనకైతే ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఈ కుట్టి ఇంటి వారసురాల ఈ విషయం కుట్టికి తెలిసినా కూడా ఇక నేను ఎన్ని మాటలన్నా కూడా వాటన్నిటినీ సహించి సైలెంట్గా ఉంది. అంటే కుట్టికి వాళ్ళ అమ్మా నాన్నలంటే ఎంత ఇష్టం, వాళ్ళ అమ్మా నాన్నలకు ప్రాణగండం ఉందని చెప్పి ఇక తన ఇంట్లోనే తను పరాయిదానిలాగా ఉండి నన్ను ఇక ఇంటికి వారసురాల్ని చేసింది. అంటే కుట్టి చాలా మంచిది అని చెప్పి జీవనకు అర్థమవుతుంది. కానీ ఇక ఇందుమతి చేసిన మోసాన్నైతే జీవన గ్రహిస్తుంది. ఎందుకు పెద్దమ్మ నాకు నిజం చెప్పలేదంటే నువ్విక నా మీద ఆస్తి రాసిన తర్వాత ఇక నీ పేరు మీదకి రాయించుకోవాలనేదో ప్లాన్ వేసుంటావు. అందుకే నాకు ఈ కుట్టి ఆనంది ఇంటి వారసురాలని చెప్పలేదు కాదు అని ఇక జీవనకు అర్థమై ఇందుమతినైతే చీకొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే జ్యోతి సూర్యులైతే ఇక కర్పగం ఆదిత్య ద్వారా ఇక ఆనందినే ఇంటి వారసురాలు జ్యోతి సూర్యుల కన్న కూతురని తెలుసుకొని ఇక జ్యోతి ఆనందిని గట్టిగా ఆగ్ చేసుకొని ఎందుకమ్మా ఇన్నాళ్ళు ఈ నిజం చెప్పకుండా మమ్మల్ని ఎంత బాధ పెట్టావు, నీకు నిజం తెలుసు మేమే నీ వాళ్ళమని, అందుకే మీ నానమ్మకు ఇక ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇక నువ్వు ఉపవాసం ఉండి మరి బతుకమ్మ పూజ చేసి మీ నానమ్మ ప్రాణాలను కాపాడుకున్నావు. ఇక నా పరువు కోసం ఆదిత్యను పెళ్లి చేసుకున్నావు. నీకు మాత్రం నిజం తెలుసు కాబట్టి ఇక ఎంతో చేస్తున్నావు ఈ కుటుంబం కోసం. కానీ మాకు నిజం తెలియక ఇక నువ్వు మా సొంత దానివైనా కూడా పరాయి దానిలాగా చూసి నిన్ను ఎంత ఇబ్బంది పెట్టామో అని చెప్పి జ్యోతి సూర్యులైతే చాలా ఏడుస్తూ ఆనందిని హగ్ చేసుకుంటారు. ఇక అప్పుడే ఆనంది అయితే లేదమ్మా మీ కూతురని మీకు తెలియకపోయినా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ఇక మీ ప్రేమ ఎప్పుడూ నా మీద అలాగే ఉండాలి. ఇక నేను ఇక్కడ ఉంటే మీ కన్న కూతురుగా ఉంటే మీకు ప్రాణగండమని చెప్పారమ్మా. అందుకే నేను దూరంగా ఉన్నాను. అంతేకాని మీరంటే నాకు ఇష్టం లేక కాదు. ఇక నా వల్ల మీకు ఎలాంటి హాని కలగొద్దనే నేను దూరంగా ఉన్నాను. ఇక జీవనను ఈ ఇంటికి దూరం చేయదు. జీవన అంటే మీకు ప్రాణం అని నాకు తెలుసమ్మా. అందుకే ఇక చిన్ననాటి నుండి జీవన ఈ ఇంట్లో ఎంతో గారాభంగా పెరిగింది. అలాంటి జీవనను ఇప్పుడు మీకు దూరం చేయకూడదు. ఇక నేనే మీ కన్న కూతుదని తెలిస్తే ఖచ్చితంగా జీవనను మీరు దూరం పెడతారు. అందుకే నేను ఈ నిజం చెప్పలేకపోయానమ్మా. నేనెంతో జీవన కూడా మీకు అంతే. ఎప్పటికైనా జీవనను ఈ ఇంటి బిడ్డలాగే చూసుకోవాలి. ఎందుకంటే జీవనను నా ప్లేస్లో తీసుకొచ్చి పెట్టింది నేనేనమ్మా. మీకు దగ్గర చేసి మీ సంతోషాన్ని జీవనలో చూసుకోమని చెప్పాను. అందుకే నాకు జీవన అంటే అంత ఇష్టం. ఈ నిజం బయట పెట్టలేకపోయానమ్మా. కానీ నా భర్త ఊరుకోలేదు. ఇక నా పుట్టిక గురించి నా తల్లిదండ్రుల గురించి తెలుసుకొని ఇక నన్ను మిమ్మల్ని కలపాలనే ఇంతలా కృషి చేసి కర్పగాన్ని తీసుకొచ్చి నిజం బయట పెట్టేలా చేశాడమ్మా అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక జ్యోతి సూర్యులైతే నిజం తెలుసుకున్నందుకు, ఇలాంటి గొప్ప మనసున్న కూతురు మా కడుపులో పుట్టినందుకు మేము చాలా అదృష్టవంతురాలము అని చెప్పి చాలా గర్వపడుతూ ఉంటారు ఆనందిని చూసి. ఇక అప్పుడే పద్మమ్మ, సింహాద్రి వాళ్ళు, సునంద వాళ్ళు కూడా ఇక జ్యోతి అసలైన కూతురు జీవన కాదు ఆనందినే జీవనాన్ని నిజం తెలుసుకొని వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. ఇదంతా ఆదిత్య వల్లే జరిగింది. ఆదిత్య లేకుండా ఉంటే కర్పగం ఎప్పటికీ నిజం చెప్పేది కాదు. ఇక కుట్టి కూడా తన గురించి, తన జీవితం గురించి, తన తల్లిదండ్రుల గురించి ఎప్పటికీ బయట పెట్టేది కాదు. తన భర్తే ఈ రోజుక తన భార్య తల్లిదండ్రులను కలిపాడు. కుట్టి చాలా అదృష్టవంతురాలు. మంచి తల్లిదండ్రులు, మంచి అత్తామామలు, మంచి భర్త అన్నీ కూడా కుట్టికి అదృష్టంగానే ఉన్నాయి. ఇక తనకు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నిటిని కూడా లెక్క చేయకుండా పోరాటం చేసి ఈరోజు గొప్ప స్థాయికి చేరుకుంది. ఇక ఇప్పుడు జడ్జి గారి మనవరాలు, జడ్జి గారి వారసురాలు ఈ కుట్టినే ఆనంది అని నిజం తెలుసుకొని అందరూ చాలా గర్వపడుతూ ఉంటారు. అంతేకాకుండా కుట్టి మంచి లాయర్, చాలా తెలివైన అమ్మాయి. ఇక అంతకంటే అమ్మాయికి ఏం కావాలి? ఇటు పుట్టింటి వాళ్ళు, ఇటు మెట్టింటి వాళ్ళు అందరూ కూడా ఆనందిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక జీవన కూడా పూర్తిగా మారిపోతుంది. ఆనంది ఇక నేను గుడి మెట్ల మీద అడుక్కుంటూ ఉండగా నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈరోజు నన్ను ఇలా అత్తారింట్లోనూ ఇక ఇటు పుట్టింట్లోనూ చాలా గర్వంగా ఉండేలా చేసింది. ఇక నేనే ఆనంద్ మీద చాలా కోపాన్ని పెంచుకొని తనను ఎప్పుడు కూడా ఏడిపిస్తూ తన జీవితంతో ఆడుకున్నాను.
ఇక బావగారి జీవితంలో అలిక్య రావాలని చూసి ఆనందిని పంపించాలనుకున్నాను. కానీ ఆనంది కంటే మంచి వాళ్ళు ఎవరు ఉండరు. ఈ అలిక్య కంటే ఆనంది 100 రెట్లు నయం. ఇక అలిక్య ఆ ఇంటి కోడలైతే నాకు చిల్లి గవ్వ కూడా దక్కనివ్వదు. ఆనంది మాత్రం ఆస్తి కోసం ఆలోచించట్లేదు. ఏమైనా ప్రేమలు, అనుబంధాలు వాళ్ళు కలిసుండాలనే ఆలోచిస్తుంది. ఇప్పటికి కూడా ఇక ఆనంది నన్ను ఈ ఇంటికి వారసురాల్ని చెయ్యాలనే అనుకుంటుంది. కానీ ఇక జ్యోతమ్మ, సూర్యబాబు ఒప్పుకోవటం లేదు. ఇక మెట్టిట్లో కూడా ఆస్తి మొత్తం కూడా కుట్టికి ఎప్పటికీ దక్కాలని కోరుకోవట్లేదు. నేనే ఇక అబద్ధం చెప్పాను అలెక్యకు ఇక ఆస్తి కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకుంది ఆనంది అని చెప్పాను కదా. ఇక నేను చాలా నీచురాల్ని. ఇప్పుడే నేను అలెక్య దగ్గరికి వెళ్ళి ఆనంది గొప్పతనం గురించి చెప్పాలి అని చెప్పి జీవన అయితే తన మనసు మార్చుకొని అలెక్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. సారీ అలెక్య, ఆనంది మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇక ఆనంది ఎవరో కాదు అలెక్య, ఈ ఇంటి వారసురాలు, జడ్జి గారి అసలైన మనవరాలని ఈరోజు తనను చిన్నప్పుడు ఎత్తికెళ్ళిన కర్పగం వచ్చి నిజం చెప్పింది. అప్పుడు అర్థమైంది నాకు ఆనంది గొప్పతనం గురించి. నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆదిత్యను ఆనంది ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు. ఇక తన అమ్మ పరువు పోకూడదు అని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని ఇక ఆదిత్యను కాళ్ళొచ్చేలా చేసి తనకు పునర్జన్మనిచ్చిన గొప్ప మనసున్న అమ్మాయి. అలాంటి అమ్మాయి బావగారికి భార్యగా దొరకడం బావగారు అదృష్టమని భావిస్తున్నారు. కాబట్టి నువ్వు బావగారిని మర్చిపోయి ఇక శ్రీనుతో హ్యాపీగా ఉండు అలెక్య అని చెప్పి జీవన అయితే అలెక్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే అవునా, ఇక ఆనంది అక్క చాలా మంచిది. ఇక ఇన్నాళ్ళు మనం అక్క మీద చాలా కోపాన్ని పెంచుకున్నాము. శ్రీను గురించి, అక్క గురించి తప్పుగా అర్థం చేసుకున్నాము అని చెప్పి ఈరోజైతే అలెక్య కూడా మారిపోబోతుంది. ఇక ఆనంది గొప్పతనం గురించి తెలుసుకొని ఇక శ్రీను కూడా ఆనంది కోసం ఎన్నో చేశాడు. ఇక శ్రీను కూడా మంచివాడే. వీళ్ళిద్దరి స్నేహం చాలా గొప్పది అని చెప్పి ఈరోజైతే అలెక్య కూడా శ్రీనుతో కలిసి ఉండాలి, శ్రీనుని ఇక తన భర్తగా ఒప్పుకోవాలని ఫిక్స్ అయిపోతుంది. ఆదిత్యను పూర్తిగా మర్చిపోతాను. ఇప్పుడే నేను ఇక ఆదిత్యకు, ఆనందికి సారీ చెప్పి నేను చేసిన తప్పులన్నీ క్షమించమని అడుగుతాను. ఇక శ్రీనుతో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను జీవన అని చెప్పి అలెక్య కూడా అంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇందుమతికి కూడా వేరే పరిస్థితి లేదు. తప్పకుండా మారాల్సిందే. ఇక తన గురించి అందరికీ తెలిసింది కదా. ఇక ఇందుమతిని అయితే ఎవరు కూడా పట్టించుకోరు. ఆస్తి కోసమే ఇందుమతి ఇలా కన్న ప్రేమల్ని దూరం చేసింది. ఇలా అందరి జీవితాలతో ఆడుకుందని చెప్పి ఇందుమతిని జ్యోతి, సూర్య, హైమ అందరూ కూడా చీకొడుతూ ఉంటారు. ఇక జీవన అయితే మరీ ఎక్కువ. ఇన్నాళ్ళు నన్ను ఇంత మోసం చేసింది మా పెద్దమ్మ అని చెప్పి ఇక ఇలా చీకొడుతూ ఇక జీవన పూర్తిగా మారిపోయి అలెక్యను కూడా మార్చబోతుంది. అలెక్య అయితే ఇక శ్రీనుతో ప్రేమగా ఉండబోతుంది. ఎప్పటికైనా తన మంచి మనసుతో ఇక శ్రీను అయితే అలెక్యకు దగ్గర కావాలనుకుంటాడు. కానీ ఈరోజు ఆనంది గురించి అసలు నిజం తెలియడంతో అలెక్య కూడా ఇక మారిపోయి శ్రీను ప్రేమను అర్థం చేసుకొని ఇక శ్రీనుతో కలవాలనుకుంటుంది. ఈరోజు ఇక శ్రీనుకు, చిలకమ్మకు ఇద్దరికి మధ్య ఇక ఇలా శోభనం జరగబోతుంది. ఇక ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే ఇలా కలవబోతున్నారు. ఇక ఆదిత్య ఈ నిజం బయట పెట్టడంతో ఇక జీవనాలెక్య కూడా మారబోతున్నారు. చూద్దాం మరి ఇక ఏం జరగబోతుంది తర్వాత అనేది. ఇక ఈ విధంగానైతే ఇక ఆదిత్య అయితే ఆనంది పుట్టినరోజు నాడు కర్పగాన్ని తీసుకొచ్చి ఇలా నిజం బయట పెట్టేలా చేసి ఆనంది జాతకాన్నే మార్చబోతున్నాడు. ఇక ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. దీంతోపాటు ఇక అలెక్య జీవన కూడా మారబోతున్నారు. అన్నీ కూడా ఇక ఆనందికి ఇక గొప్ప విజయాలు లాంటివి అవ్వబోతున్నాయి. చూద్దాం మనకి తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.